దేవుని పేరట అందరికీ నా వందనములు. ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాను ప్రభువా. యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి రాత్రంతా నీ కృపలో భద్రపరిచి ఉదయకాల సమయంలో నాయన వేకువ జామున లేచి ప్రభువా నాయన నీతో మాట్లాడే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమును చూడాలనుకున్న వారు ఎంతోమంది గనులైన వారు, ధనమున్న వారు, అందచందములు కలిగిన వారు ఈ దినమును చూడలేకపోయారు ప్రభువా. అల్పురాలమైన మమ్మల్ని ప్రేమించి నాయన ఈ దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనములు. నేను ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాల కొరకు ప్రభా బిజినెస్ పని మీద నా తండ్రి బయటకు వెళుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అలాగే నా తండ్రి వాహనాల మీద వెళుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కాలి నడకన వెళుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి నైనా. విమానాల్లోనూ కారులో ప్రయాణిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనమని అడుగుచున్నానయ్యా. ఈ ఉదయ కాలంలో ప్రభు ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి. నాయనా నీకు స్తోత్రములు, వందనములు. అలాగే నా ప్రభు నాయన ఇదిగో హాస్పిటల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎన్నో బలహీనతల చేత ప్రభు నాయన బాధించబడి ప్రభు నా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రభు నీకు తెలుసు నా తండ్రి నాయన. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు నాయన. నువ్వు చూచుచున్న దేవుడు ప్రభు. మీకు స్తోత్రాలు, వందనాలు. మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. మీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. అలాగే చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు నాయన. చిన్న బిడ్డలు నాయన ఎంతో బలహీనతో శోధించబడుచు హాస్పిటల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ ఏ బలహీనతల చేత శోధించబడుచున్నారో అది నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. అయా నీ కను దృష్టికి మరుగైనది ఏమీ లేదు ప్రభు నాయన. బిడ్డలను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నా తండ్రి నాయన. మీ స్తోత్రములు, వందనములు. అలాగే ప్రభు మా దేశంలో ప్రభు నీ సువార్తను ప్రకటించిన ప్రతి ఒక్క దైవజనుల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నారయ్యా. అయా ఎంతో భారం కలిగి సువార్త ప్రకటించుచున్న ప్రతి ఒక్క దైవజనుల సంఘాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా సువార్త లేని వారికి ప్రభు నాయన ఆయా దేశాల్లో ప్రభు మారుమూలల దేశాల్లో కూడా నీ సువార్త అందించడానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. అయా నీ స్తోత్రము. నశించిన ఆత్మలను మీరు వెతికి రక్షించండి నాయన. ఈ ఉదయ కాలంలో ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. మీ స్తోత్రాలు, వందనాలు ప్రభు నాయన. మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి నాయన. మంచి పరిపాలించుటకు సహాయం ఇచ్చేయండి. తగిన జ్ఞానాన్ని మీరు దయచేయమని అడుగుచున్నానయ్యా. అయా నీ స్తోత్రములు, వందనములు ప్రభు. సహాయం ఇచ్చేయండి నాయన. ఈ ఉదయ కాల సమయంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఈ ఉదయ కాలంలో వేకువని లేచి ప్రభు ప్రతి ఒక్క గృహంలో నీ ప్రార్థనా ధ్వని వినపడటానికి సహాయం చేయమని, ప్రతి ఒక్క గృహంలో నీ ప్రార్థన వినిపించడానికి సహాయం చేసి కృప చూపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.